బీసీ ఆక్రోశ సభ తరలింపుకై తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్న ఆయి వెంకన్న, అలాగే ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపిస్తున్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ అన్న అధ్యక్షులు బాలగొని బాలరాజు అన్న, వేదిక మీద ఉన్న బీసీ బంధు నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. అలాగే ఈ యొక్క వేదిక ముందున్న నా బీసీ సోదరులకు, బీసీ బంధువులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నిజానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం అన్న. నా పేరు డాక్టర్ సాంబశివ గౌడ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో బీసీల పైన ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నాతో పాటు మా సోదరులు బొమ్మ హనుమంతరావు నేత అన్న కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అన్నగారు వారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భద్రాచలం వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మా సోదరులు సోషల్ మీడియా విభాగం మా ఆవల సీనన్న, మా గజ్జె శ్రీనివాస అన్న, ఇంకా చాలామంది మిత్రులు, వేదిక మీద ముందున్న మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా ముందున్న మిత్రులకే ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజానికి ఇవాళ తెలంగాణ ఉద్యమం చూసినాం మనం. ఇక్కడ వేదిక మీద ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అందరి మీద కేసులు ఉన్నాయి. మా పైన అయితే ఉస్మానియా యూనివర్సిటీలో 100కు పైనే కేసులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మనం అయితే త్యాగాలు చేసినాం, కొట్లాడినాం. అయాల ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. బాష్పవాయు గోళాలకు, ముళ్ళ కంచెలకు, రబ్బరు బుల్లెట్లకు ఎదురెదిగి అయాల కేసులు పెట్టించుకొని పెద్ద ఎత్తున త్యాగాలు చేసినాం. కానీ వచ్చిన తెలంగాణని ఒడిచిపెట్టుకోవటంలో ఈ యొక్క మన కింది కులాలు, అట్టడుగు బహుజన కులాలు వెనకబడిపోయినాయి. నిజానికి అయాల తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మా బీసీ ఉద్యమ వేదిక ద్వారా మా బీసీ నాయకులమంతా కూడా బీసీ ఓయూజేఏసీతో పాటుగా బీసీ జేఏసీని కూడా అనేక కార్యక్రమాలు, పూలే జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు 60 అడుగుల డయాస్ తోటి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, అయాల తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. అయాల తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళల్లో మొదటి వరుసలో అయాల ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి మన బిడ్డ. ఆ యొక్క తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ మన బీసీ బిడ్డ. అయాల త్యాగాలు కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన బీసీ బిడ్డలు. అలాంటి బీసీ బిడ్డలను మనం కోల్పోయినాం. కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడి భవిష్యత్ తరాల కోసం మనం పోరాటాలు చేసి వెనకబడిపోయినాం. కానీ ఇవాళ ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇవ్వడం ద్వారా ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. బీసీలందరూ కూడా హామీని నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఇవాళ తప్పనిసరి పరిస్థితిగా 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితికి దాపురించింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఈ 42% రిజర్వేషన్ల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతున్న క్రమంలో ఇంతకుముందే మా సోదరులు చెప్పారు, అనంతలో మన రామూర్తి అన్న కావచ్చు, మన బీసీ బంధుకు పిలుపునిస్తే ఆ బంధులో తప్పనిసరి పరిస్థితులు, సరే ఎవరు పిలుపునిచ్చినా కూడా మన బీసీలకు సంబంధించిన బంధు అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళమంతా కూడా తప్పనిసరిగా పాల్గొన్నాం. ఇలా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున ఎల్బీ నగర్లో పాల్గొన్నారు. ఆ విధంగా పాల్గొన్న మాపై కేసులు బనాయించారు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో ధర్మదీక్ష పేరుతోటి మేము పెద్ద ఎత్తున కూడా అందరు నాయకులను పిలుచుకొని అక్కడ ఒక ధర్మదీక్ష కార్యక్రమాన్ని మేము చేస్తే మా పైన ఇవాళ కేసులు బనాయించే కార్యక్రమం జరుగుతున్నది. మేము ఒకటే చెప్తున్నాం, మా కేసులు కొత్త కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ తెలంగాణ ఉద్యమంలో 100కు పైగా కేసులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో కలిసి ఇప్పుడు నేను కోర్టుకు తిరుగుతున్నా. నా పైన, రేవంత్ రెడ్డి పైన, చెరుకు సుధాకర్ పైన ఇప్పుడు ప్రస్తుతం 2016లో ఆ రోజు కేసీఆర్ పెట్టిన ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ జనజాతర అని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరినీ పిలిస్తే ఆ కార్యక్రమానికి డాక్టర్ చెరుకు సుధాకర్, రేవంత్ రెడ్డి గారు మాత్రమే రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు నా పైన, రేవంత్ రెడ్డి పైన, చెరుకు సుధాకర్ పైన కేసు బనాయించారు. ఆ కేసు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, కేసులో భయపడటం మేము ఉస్మానియా జేఏసీ సోదరులం అయితే కాదయ్యా. మేము చెప్తున్నాం, ఉస్మానియా జేఏసీ మీరు ఎన్ని కేసులైనా పెట్టండి, కానీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడినామో మళ్ళొక్కసారి బీసీ రాజ్యాధికారం కోసం ఉస్మానియా జేఏసీగా
పెద్ద ఎత్తున కూడా మేము పోరాటాలు చేయబోతున్నాం. మమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీసీ పొలిటికల్ ఫ్రంట్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అయాల కాపాడుకోవడానికి కొంతమంది నాయకులు ముందుకు వచ్చి కాపాడుకోరు. నిజానికి అయాల ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు మా ఉస్మానియా జేఏసీ నాయకుల పైన పెట్టిన కేసులను వారు బెయిల్ ఇప్పించి కాపాడుకున్న పరిస్థితి అయాల ఉన్నది. కానీ భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యమాలు చేస్తాం, మా పైన కేసులు తప్పకుండా పెడతారు. మమ్మల్ని కాపాడుకుంటే మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. అయాల చూసిరు తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి దాకా తీసుకుపోయినాం. మళ్ళొక్కసారి అదేవిధంగా ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోవడానికి మేము కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. త్వరలో అన్ని యూనివర్సిటీలకు బస్సు యాత్రలు చేయబోతున్నాం. బస్సు యాత్రలను ముగించుకొని అదే ఉస్మానియా వేదికగా 1,00,000 మందితోటి విద్యార్థి మహాగర్జన కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందుగా ఢిల్లీలో కూడా ఉస్మానియా జేఏసీ తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలను కలుపుకొని జంతర్ మంతర్ వద్ద కూడా మేము దీక్ష చేయబోతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమానికి ఈ యొక్క బీసీ పొలిటికల్ ఫ్రంట్ తెలంగాణలో ఉన్న బీసీ ఉద్యమ నాయకులందరూ కూడా మేము మాతో కలిసి వస్తే మేము మీతో కూడా కలిసి బీసీ రాజ్యాన్ని సాధించుకునే విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు ఈ యొక్క వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, సాధిద్దాం బీసీ రిజర్వేషన్లను, సాధిద్దాం బీసీ రిజర్వేషన్లను.